హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. వినాయకునికి సమర్పించే నైవేద్యాల్లో ముఖ్యమైనది లడ్డు రెసిపీ. ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఎలా చేయాలనో ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. మధ్య మధ్యలో చెప్పే టిప్స్ని మిస్ అయ్యారంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు. మోతీచూర్ లడ్డు ప్రిపరేషన్ కోసము ముందుగా 1 కప్పు శనగపిండిని బౌల్లోనికి వేసుకోవాలి. చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నామంటే ఆయిల్ ని పీల్చేస్తుంది. కొద్దిగా వాటర్ ని వేస్తూ కలుపుకోవాలి. మొదట 1 కప్పు వాటర్ ని తీసుకున్నాను. వాటర్ ఫుల్ గా వేసేసాను. బ్యాటర్ అయితే ఇంకా ప్రిపేర్ కాలేదు. మరలా 1/2 కప్పు వాటర్ ని వేసుకుంటున్నాము. అంటే మొత్తం 1.5 కప్పు వాటర్ అయితే పడుతుంది. పిండి జారుగా ఉండాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీని వీడియోలో చూపిస్తున్నాను చూడండి. స్టవ్ పైన డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పెట్టుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ గా ఉండాలి. 1 డ్రాప్ బ్యాటర్ వేయంగానే వెంటనే అది పైకి రావాలి. ప్రిపరేషన్ కోసము సపరేట్ గా ఏ గరిటెలు అయితే వాడటం లేదు. నార్మల్ గా ఇంట్లో ఉండే చిల్లుల గరిటెతోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ పైన గరిటె నుంచి పిండిని వేసుకోవాలి. హై ఫ్లేమ్ పైన కాల్చుకోవాలి. బూందీ కాలటానికి ఎక్కువ టైం పట్టదు. 1.5 నిమిషం కాల్చుకొని తీసేసుకోవాలి. ఇంకా బూందీ ఆయిల్లో మిగిలి ఉంటే టీ వడగట్టే జాలితో తీసేసుకోండి. వెంటనే మరలా బూందీని వేసుకోకుండా ఆయిల్ హీట్ కావటానికి 1 నిమిషం పాటు ఉండి తర్వాత వేసుకోవాలి. వేసుకునే ముందు బ్యాటర్ ని బాగా కలుపుకోవాలి. వాటర్ పైకి వచ్చి పిండి కింద సెటిల్ అయి ఉంటుంది. జాలి గరిటెపై పిండిని వేసేటప్పుడు గరిటెను ఒకే దగ్గర ఉంచకుండా అటు ఇటు తిప్పుతూ పిండిని వేసుకోవాలి. లేదంటే బూందీ ఒకదానిపై ఒకటి పడి అతుక్కొని పోతుంది. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. కలుపుకున్న పిండినంతటిని బూందీగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకొని చల్లారనివ్వాలి. మోతీచూర్ లడ్డు కాకుండా బూందీని లడ్డును ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? ఆ వీడియో నా ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళు చూడండి. చల్లారిన బూందీని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రవ్వలుగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ పౌడర్ ను ప్లేట్ లోకి వేసి పక్కనుంచుకోవాలి. మీ దగ్గర చిల్లుల గరిటె లేకపోతే పాలిథిన్ కవర్ కి హోల్స్ చేసి అందులోనికి బ్యాటర్ ని వేసుకొని బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 1 స్పూన్ నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్లను వేసి వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసము ఏ కప్పుతో పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెరని ప్యాన్ లోకి వేసుకొని 1/2 కప్పు వాటర్ ని వేసుకోవాలి. ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల అచ్చము స్వీట్ షాప్ స్టైల్లో లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. తీగ పాకం రావాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. వెంటనే స్టవ్ ను లోకి అడ్జస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ని యాడ్ చేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. జారుగా కనిపిస్తుంది కదా, భయపడాల్సిన అవసరం లేదు. మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. బూందీ పాకం అంతటిని పీల్చుకొని స్మూత్ గా అవుతుంది. 2 అవర్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్లను యాడ్ చేసి కలుపుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలను కట్టేసుకోవాలి. జ్యూసీగా సూపర్ టేస్ట్ గా ఉంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యమో, అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా. ట్రై చేసే ముందు మెజర్మెంట్ నోట్ చేసుకొని వీడియోను ఒకసారి చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వినాయక చవితికి దేవునికి సమర్పించే వివిధ రకాల నైవేద్యాల రెసిపీస్ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏ వీడియోను మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.